హాయ్ దోస్తానాలు, ఎలా ఉన్నారంతా? చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అవ్వలేదు. సో ఇది ఆచంట గ్రామం అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది సంత సంత అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? బజార్, మార్కెట్, ఇలా రకరకాల చాలా పేర్లు ఉంటాయి. సో పెళ్ళి కోసం అని వెళ్ళినప్పుడు ఇది క్యాప్చర్ చేసుకున్నాను. చాలా అందంగా ఉంది. విలేజ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. ఎలా చెప్పుకోవాలనుకున్నా సరే మన పశ్చిమ గోదావరి జిల్లా అందాలే అందాలండి. ఒక ఊరు నుంచే ఇంకొక ఊరు నుంచే ఇంకొక ఊరు, ఇలా మనం చూడాలి. కానీ ఎన్నో మరెన్నెన్నో ఉంటాయన్నమాట. సో నేను ఆచంట్లో ఈ శివాలయాన్ని చూశాను. దీని హిస్టరీ మాత్రం అబ్బో చాలా పెద్దదండి. అది ఒక లాంగ్ వీడియోలో చూసుకున్నాం. దీని పక్కనే ఈ గుడి పక్కనే ఇదిగో గాంధర్వ మహల్ ఉంది. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉందండి. అబ్బో అది రెండు ముక్కల్లో చెప్తే సరిపోదు, చాలా పెద్ద హిస్టరీ ఉంది. దాని గురించి తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఇదిగో ఇది మా అన్న పెళ్ళి కోసం వేసిన పందిరి. చూడడానికి భలే చక్కగా ఉంది. దీనికి చూసారా అరటిగెలలు కట్టి, దీనికి అరటిగెలలు కట్టడం వల్ల ఇంకా అందం వచ్చింది. ఏదేమైనప్పటికీ మన ఊళ్ళలో జరిగే పెళ్ళి అందమే వేరండి. చూసారా ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ అరటిపళ్ళని ఎంత జాగ్రత్తగా ఎలా తీసుకెళ్లాలా అని చెప్పి మా వాళ్ళు తెగ ఆలోచించేస్తున్నారు. ఆలోచించి తీసుకెళ్లారులేండి, అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ ఈ పెళ్ళిలో ఈ పందిరే హైలైట్ అని చెప్పాలి. ఇదిగో వేలాడుతున్నాయి చూసారా, ఇదంతా డిజైనర్ బాయ్ మా అక్క అనమాట. ఎంత బాగా చేసిందో పాపం, ఎంత కష్టపడిందో. పెళ్ళంతా అయిపోయింది, హడావిడి. ఇంకా మేము ఇవన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ కూర్చున్నాం. పెళ్ళి ముందే తీద్దాం అనుకున్నాను కానీ అబ్బో ఆ హడావిడిలో ఎలాగా మనం సింగారించుకోవడం తిరగడమే సరిపోతుంది. ఇవన్నీ చూసి చూపించడం అంటే ఎక్కడైంది, అస్సలు అవ్వలేదు. చూసారా పెళ్లి పందిరి ఏ మాటకి ఆ మాట చెప్పాలి, భలే ఉంది. మరి ఎప్పుడైనా సరే మీకు మీ ఇళ్ళలో పెళ్లి పందిరులు వేసారా? వేస్తే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అన్నది కింద నాకు మెసేజ్ చేయండి. ఏంటండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పల్లె సొగసులు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. మళ్ళీ పందిరి మొత్తం తీసేసిన తర్వాత చూసారా ఈ ప్లేస్లో చక్కగా అది దుమ్ము పట్టేసి లేచిపోతుంది అనమాట. అందుకోసం మా బాబాయ్ దీన్ని వాటర్తో కిందకి చేస్తున్నారనమాట. ఇలా చేయడం వల్ల కొంచెం దుమ్ము పైకి రేగకుండా ఉంటుందని చెప్పి. పెళ్ళికి ముందు రోజు అనమాట ఈ హడావిడి అంతా. చూసారా నైట్ టైం క్యాంపెయిన్ ఇలా వేసుకొని మేమంతా చిల్ అవుతున్నాము. తాగేది కాఫీ అండి బాబు. మరీను